గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పృథ్వీ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు లెర్న్ డ్రాయింగ్ అనమాట. సో బేసిక్ లైన్ ప్రాక్టీస్ ఫర్ బిగినర్స్. సో బేసిక్ లైన్స్ అనేది అసలు డ్రాయింగ్ అనేది మొత్తం లైన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ లైన్స్ అనేది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను చెప్తాను. సో దాన్ని కనుక మీరు ఫాలో అయితే మీకు తప్పకుండా డ్రాయింగ్ అనేది అది మీ చెయ్యి తిరుగుతుంది అనమాట. సో ఆ చెయ్యి తిరిగేటట్టు చేసుకునేది మీరే. సో మీకు కానీ మన డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇట్లా ఫాలో చేయకపోతే ఫాలో చేయండి. సో ఈ వీడియో అనేది ఏంటంటే అసలు డ్రాయింగ్ స్టార్ట్ చేస్తారు కదా. సో డ్రాయింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి అండ్ స్టార్ట్ చేసి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో ఈ వీడియో వల్ల ఇంప్రూవ్ అవుతారు అండ్ నేర్చుకునేటోళ్ళు కూడా స్టార్టింగ్ స్టేజ్ నుండి ప్రో వర్షన్ వరకు మీరు మంచిగా నేర్చుకుంటారు. సో మీరు ఈ వీడియోని తప్పకుండా కానీ బిగినర్ అయితే కనుక తప్పకుండా చూడండి. అండ్ నేర్చుకునేటోళ్ళు కూడా ఇంప్రూవ్ అవ్వాలి అని వాళ్ళు కూడా చూడండి. సో ఈ నా వీడియో అనేది తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. సో అసలు ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ ఈ వీడియో. సో ఫ్రెండ్స్, హోల్డ్ యువర్ పెన్సిల్ కంఫర్టబుల్లీ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే అట్లా కంఫర్ట్గా ఉంచాలి. వాడిని చూసి వాళ్ళు రైటింగ్ మంచిగా ఉంటే వీళ్ళ రైటింగ్ మంచిగా ఉంటే వాళ్ళు ఇట్లా పట్టుకుంటాను అని కాదు. సో మీకు ఎట్లా నచ్చితే, మీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉన్నది అనేది మెయిన్. సో మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా పట్టుకోండి, అదే అలవాటు అవుతుంది. ట్రై టు కంట్రోల్ యువర్ పెన్సిల్ ప్రెషర్ అనమాట. సో ఏంటంటే మీరు పట్టుకొని చిన్న లైట్గా షేడింగ్స్ ఇచ్చి ప్రెజర్ అనమాట దాని మీద అప్లై చేయకండి. సో ప్రెజర్ అప్లై చేస్తే ఎట్లా లైన్స్ వస్తాయి, ప్రెజర్ అప్లై చేయకపోతే లైట్గా ఎట్లా వస్తాయి అనేది ఇప్పుడు చూడండి. లైక్ దిస్. సో ఇట్లా అనేది లైట్గా అప్లై చేస్తే ఇట్లా లైన్స్ అనేది వస్తాయి. సో డార్క్గా గీస్తే ఇట్లా వస్తుంది అనమాట. సో డార్క్గా గీసేది లైట్గా గీసే దాన్నే ప్రెజర్ అంటాం. సో మనం అది ప్రెజర్ అనేది మన కంఫర్టబుల్గా పట్టుకొని ప్రెజర్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. సో అట్లా కంట్రోల్ చేసుకోవాలన్నమాట ప్రెజర్ని. అండ్ try to achieve a single stroke like this friends. ఒకటే స్ట్రోక్లో ఇట్లా సాగదీసి కాకుండా ఒకటే స్ట్రోక్లో కంప్లీట్ చేయాలి. సో గ్యాప్ ఇవ్వద్దు అనమాట. సో ఇట్లా ప్రాక్టీస్ స్ట్రైట్ లైన్స్, కర్వ్డ్ లైన్స్ అండ్ జిగ్జాగ్ లైన్స్. అండ్ కర్వ్ లైన్స్ మీరు కనుక ఇట్లా స్ట్రైట్ లైన్స్ అండ్ జిగ్జాగ్ లైన్స్ అండ్ కర్వ్ లైన్స్ అండ్ ఎక్స్ట్రా లైన్స్ అనేటివి ఉన్నాయి, చూపిస్తా. ముందైతే ఇట్లా పేపర్ని మాత్రం స్ట్రైట్గానే ఉంచి మీరు స్ట్రైట్గా గీయాలన్నమాట. పేపర్ని సైడ్గా వంకర తిప్పి ఇట్లా గీస్తే అట్లా రాదు. సో స్ట్రైట్గా గీయాలన్నమాట లైన్స్. సో అట్లా లైన్స్, స్ట్రైట్ లైన్స్, కర్వ్స్, జిగ్జాగ్స్ ఇట్లా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఐ విల్ షో యూ దట్ మోర్ అండ్ మోర్. సో you have to practice more and more friends. డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక్కసారి గీసి బాధపడకండి. సో ప్రాక్టీస్ చేయండి, డైలీ 10 పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టు గైస్ ఏంటంటే కీప్ డ్రాయింగ్ లైక్ దిస్ వేరియేషన్స్. లైన్కి మధ్య వేరియేషన్ ఉండాలి. సో స్ట్రైట్గా గీసినప్పుడు ప్యారలల్గా ఉండాలన్నమాట ఫ్రెండ్స్. సో వేరియేషన్స్ అనేవి లైన్స్లో కనబడాలా. సో మీరు అట్లా లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలా. సో పేపర్ వంకర్ ఉంది నాది ఇప్పుడు. సో నేను ఇట్లా మీకు కనబడడానికి ఇట్లా గీస్తాను కానీ సో మీరైతే పేపర్ స్ట్రైట్గా పెట్టుకొని ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అవి వంకర్ వచ్చినా సరే మీరు అస్సలు బాధపడకండి. సో దాన్ని మాత్రం పక్కాగా గీయండి. సో డ్రా సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైన్స్ ఫ్రెండ్స్. సో అవే కాకుండా ఇంకా సమ్ ఆఫ్ ది లైన్స్ మీకు చూపిస్తాను. సో ఈ డైలీ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఫస్ట్ వచ్చి బిఫోర్ అది మీరు స్టార్ట్ చేసే ముందు మీరు అసలు డోంట్ బీ డిస్కరేజ్డ్. సో డిస్కరేజ్ కాకండి. ఎందుకంటే మీరు అది నాకు స్ట్రైట్గా రావట్లేదు అంటే మీరు ఇప్పటివరకు మనం లైన్స్ అనేది స్కేల్ పెట్టి యూజ్ చేసినాం. సో మీరు డ్రాయింగ్ అనేది నేర్చుకోవాలి కాబట్టి సో స్ట్రైట్గా మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఒక 10 to అసలైతే
10 పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అవి ఒక్కొక్క లైన్స్ అనేటివి 10 పేపర్స్ పక్కా ప్రాక్టీస్ చేయాలి. మీరు అస్సలు డిసప్పాయింట్ అస్సలు కాకండి, ఎక్కడ కాంప్రమైజ్ కూడా కాకండి. సో పక్కాగా డైలీ 10 పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు అనేది అసలు ఆ లైన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇట్లా హారిజాంటల్గా, వర్టికల్గా అండ్ నేను చూపించేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైన్స్ అనేటివి. సో మీరు మాత్రం అవి చూడండి ఇప్పుడు. సో ఇట్లా వర్టికల్గా, హారిజాంటల్గా అండ్ హారిజాంటల్, వర్టికల్ ఇట్లా సైడ్కి అండ్ ఇట్లా బాక్సెస్ వచ్చేటట్టు. సో హారిజాంటల్, వర్టికల్ 2 కలిపి మిక్స్డ్ అనమాట. సో మళ్ళీ ఈ 3 అట్లా. సో ఇట్లా చాలా నేను ప్రాక్టీస్ చేసిన ఇంట్లో ఖాళీ టైంలో. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయాలా. నేను కాలేజ్ టైంలోనే ఇట్లా ప్రాక్టీస్ చేసేటోని పెన్తో. నన్ను చూసి పిచ్చాడు అనుకునేటోళ్ళు. సో నేను అనేది నాకు అప్పుడే తెలుసు, డ్రాయింగ్ అనేది నేను అప్పుడే ప్రాక్టీస్ చేసేటోని. నాది ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. సో ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో మీరు కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఎట్లా గీస్తానో సో అట్లా మీరు డైలీ 10 పేపర్స్ గీయండి. ఇట్లా గీస్తే కనుక మీ డ్రాయింగ్ అనేది పక్కా ఇంప్రూవ్ అవుతుంది. సో నేను మామూలుగా చూపించిన కానీ సో మీరు ఇట్లా పేపర్ అంతా ఫిల్అప్ చేయాలి అనమాట, ఒక్కొక్క లైన్స్ అనేది. సో ఇట్లా కర్వ్స్ అండ్ ఇట్లా జిగ్జాగ్ లైన్స్, రిథమ్ లైన్స్ అనేది. సో ఇట్లా సో మీరు పేపర్ అంతా ఇట్లా ఫిల్అప్ చేసుకుంటా ఒక్కొక్క పేపర్ ఇట్లా 10 పేజెస్ అనేది కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్ డైలీ. ఇప్పుడైతే సో హౌ టు ప్రాక్టీస్ అనేది మనం ఎట్లా డైలీ లైన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. సో మీరు చిన్న కాదు ఫ్రెండ్స్, ఒక పేపర్ మొత్తం ఒకటే వర్టికల్ లైన్స్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇట్లా మొత్తం లైన్స్ అంతా గీయాల, ఓవరాల్ పేజ్ వచ్చేటట్టు మొత్తం ఇట్లా లైన్స్ అనేది వర్టికల్ లైన్స్ గీయాలి. సో ఇప్పుడు నేను చూపించినట్టు డ్రా చేయండి. పేపర్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి ఫ్రెండ్స్. అట్లా వంకర పోవద్దు, స్ట్రైట్గా రావాలా, ప్యారలల్గా రావాలా. నాది పోతుంది. నేను చాలా రోజులైంది హాస్టల్ నుంచి వచ్చి. సో అప్పటికెళ్ళి ప్రాక్టీస్ చేస్తలేను. నేను హాస్టల్లో ఉంటే ఎగ్జామ్స్ ఉన్నా పట్టించుకునేటోని, అదే లైన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేటోని. సో అట్లనే హారిజెంటల్ లైన్స్ అనేటివి కూడా సేమ్ ఇట్లానే ఓవరాల్ పేజ్కి వచ్చేటట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా పేజ్ నిండా నేను చూపించిన లైన్స్ అనేటివి అన్ని కైండ్స్ ఆఫ్ లైన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతారు. ఈ జెన్యూన్గా అసలు ఇది నిజమేనా అని మీరు కూడా అసలు సర్చ్ చేసినప్పుడు కూడా ఇదే చూపిస్తారు. ఎక్కడైనా చెప్పేటోళ్ళు ఇంతే చెప్తారు. సో మీరు దాన్ని తప్పకుండా నమ్మచ్చు ఫ్రెండ్స్. ఇదైతే మంచి జెన్యూన్ మెథడ్ అనమాట. సో లైన్స్ ఏ డయాగ్రామ్ గీయాలన్నా లైన్స్ వల్లనే, లైన్స్ లేకపోతే అసలు ఏం గీయలేం. సో సర్కిల్స్ కానీ అండ్ ఇట్లా కర్వ్స్ ఇట్లా పేజ్ నిండా గీయాలి ఫ్రెండ్స్. ముందే చెప్తాను. నేనైతే చిన్న గీసి చూపిస్తాను కానీ సో మీరు పేజీ నిండా గీయాలి, ఓవరాల్గా గీయాలి. అది కూడా మీరు ఒకరోజు వదిలి ఒకరోజు గీస్తే రాదు ఫ్రెండ్స్. డైలీ ప్రాక్టీస్ చేయాలా, అలవాటు అయిపోతుంది అనమాట. మీరు ఇంప్రూవ్ అవుతుంది, డ్రాయింగ్ అనేది పక్కా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ లైన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి డైలీ. సో అసలు ఈ లైన్స్ అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత నా కామెంట్ బాక్స్లో పెట్టండి, చెయ్యక ముందు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో అండ్ కర్వ్స్ ఇట్లా కర్వ్స్, దాని తర్వాత సర్కిల్స్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పేజ్ నిండా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను పెన్సిల్ అనేది కంఫర్టబుల్గా పట్టుకోండి, మీకు నచ్చినట్టే పట్టుకోండి. ఎవరిని చూసి పట్టుకోవడం, వాడిని చూసి పట్టుకోవడం ఉండదు. సో అట్లా పట్టుకొని కంఫర్టబుల్గా చూపించిన అన్ని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ డైలీ. సో లైన్స్ లేకపోతే ఏం లేవు. ఇట్స్ ఆల్ అబౌట్ లైన్స్ ఫ్రెండ్స్. ముందే చెప్తున్నా. మీరు సక్సెస్ పోర్ట్రేట్ ఒక మంచి డ్రాయింగ్ రావాలంటే కనుక ఈ లైన్స్ అనేది మీరు డైలీ ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ ఏం చేయాలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ చెప్తా. సో నేను ఇట్లా మామూలుగా ఏదో బొమ్మ గీస్తానా, సో అది మామూలుగానే గీస్తాను నేను. మామూలు కర్వ్స్ యూజ్ చేసుకుంటా అండ్ సర్కిల్స్ యూజ్ చేసుకుంటా అండ్ లైన్స్ చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటే ఇట్లా గీసిన అన్నట్టు. సో లైన్స్ అనేవి అయ్యే రిథమ్ లైన్స్ అండ్ జిగ్జాగ్ లైన్స్ ఇవి లేకపోతే అసలు ఏం లేదు ఫ్రెండ్స్. లైన్స్ కనుక తప్పకుండా ఉండాలి. సో లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీరు ఇంప్రూవ్ అవుతారు. నేను 100% గ్యారెంటీ ఇస్తాను. సో ఇవన్నీ నేను లైన్స్ ప్రాక్టీస్ చేసిన పేపర్లు. సో మీరు చూడండి ఒకసారి.
ఇప్పుడు చూపించిన పేపర్లు కాదు ఫ్రెండ్స్, నేను ఇంతకుముందే ప్రాక్టీస్ చేసిన, సో ఆ పేపర్లు అనమాట. సో ఇప్పుడు మీకు చూపించినవి కూడా చూడండి, ఇగో ఇవన్నీ మీకు చూపించినాయి. సో ఇదే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటి వరకు చూపించిన లైన్ ప్రాక్టీసెస్, డ్రాయింగ్ బేసిక్స్ అనేది. సో ఇంకా ఫ్రెండ్స్ ఇది ఇక్కడితో అయితే అయిపోలే ఫ్రెండ్స్. సో ఇంకా ఉన్నది. సో ఈ లైన్ ప్రాక్టీస్ తర్వాత ఇంకొక ట్యూటోరియల్ ఉన్నది, దాని తర్వాత ఇంకొకటి ఉన్నది. సో ఇట్లా 1 by 1 మీరు చిన్న నేర్చుకుంటే కనుక డ్రాయింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మంచిగా నా దానికంటే ఇంకెక్కువ గీసే అవకాశం ఉన్నది. సో ఇట్లా ప్రాక్టీస్ చేయండి. సో కీప్ ప్రాక్టీసింగ్, డైలీ ప్రాక్టీస్ చేయాలి మీరు. సో డైలీ ప్రాక్టీస్ చేయండి, ఒక 5 to 10 పేపర్స్ అనేది ఈ లైన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పటికీ కూడా నేను ఈ లైన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తాను. సో ఈ ట్యూటోరియల్తో ఇక్కడితో వీడియో ఆపేస్తాను. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో కలుద్దాం. సో ఇట్లాంటి మంచి ట్యూటోరియల్స్ నేను ఇంకా మీ దగ్గర అందించాలంటే జరా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా జరా కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు అక్కడి నుంచి మీ స్కెచ్ అయితే ఆర్డర్ చేసుకోండి. సో ఇప్పటివరకు నాకు స్కెచ్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సో